అందుకే వైదేహి వచ్చేంతవరకు నువ్వు కూడా అమ్మ ఏమన్నా ఊకొట్టు. అంతేగాని ఊరికే టెన్షన్ పడద్దు, సరేనా? సరే బావా. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. ఇష్టమైన వ్యక్తి ఇష్టం లేదని చెప్తేనే సంతోషించే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళో ఇలా. నేను వైదేహి అని చెప్పాలంటే అమ్మ గురించి తెలియాలి. ఎక్కడున్నావమ్మా? నా దురదృష్టం కాకపోతే అన్నయ్య ఇంట్లో అంతసేపు ఉంటే కూడా అది అన్నయ్య ఇల్లని తెలియకపోవడం ఏంటి? మళ్ళీ ఎందుకు నన్నే చెరలో పడేశాం? ఇన్నాళ్ళు నా కుటుంబానికి దూరంగా ఉంచింది సరిపోదా? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? నాకేం అవసరం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా హింసిస్తుంది? వదిలితే వదిలేయమని చెప్పు, లేదంటే చంపేయమని చెప్పు. ఏరా తిందా? అన్నం తినట్లేదు మేడం. నా మీద కోపం అన్నం మీద చూపిస్తావేంటి శాంతాదేవి? తిను. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. ఏం అన్యాయం చేశాను నీకు? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నా భర్తను దూరం చేశావు, నా బిడ్డని నాకు కాకుండా చేశావు. ఇంకా నీకేం కావాలి? ఇలా రోజు హింసించడం కన్నా ఒకేసారి చంపే, నన్ను చంపే చెంచలా, చంపే. చంపాలనుకునేదాన్ని అయితే ఎప్పుడో చంపేసి ఉండేదాన్ని శాంత. కానీ నీతో చాలా పనుంది. ఎన్నాళ్ళు నిన్ను హింసించిన దానికై బాధపడుతున్నావు కదా? నీకు శుభవార్త చెప్పనా? నీ కూతురు బ్రతికే ఉంది. నిజమా? నా కూతురు బతికే ఉందా? ఎక్కడుంది చెంచల? ఒక్కసారి చూపించు, ఒక్కసారి చూపించు. చూపిస్తా చూపిస్తా. ఈ రోజో రేపో నా దగ్గరికి రాబోతోంది. రాగానే నీ దగ్గరికే తీసుకొస్తా. కానీ నీ కూతురు వస్తే మాట్లాడడానికి ఓపిక ఉండాలి కదా. ముందు అన్నం తిను. తింటాను తింటాను. ఇదిగో. పదరా.
ఇన్నాళ్ళు ఆవిడని ఎందుకు ఉంచారు మేడం? ఆవిడతో పనేంటి? నా కూతుర్ని ఈ శాంతాదేవి కూతురని చెప్పి దశరథరామయ్య కోడల్ని చెయ్యాలన్నది నా ప్లాన్. స్రవంతి మీ కూతురని తెలిసిపోయింది కదా మేడం. కథని ఇట్నుంచి అటు తిప్పడం ఎంతసేపురా? ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శాంతాదేవి నా కూతుర్ని తన కూతురని నమ్మడం. శాంతాదేవిని నమ్మించిన తర్వాత వీళ్ళిద్దరితో కలిసి కొత్త నాటకం ఆడిస్తా. హ, అది నిజమని దశరథరామయ్యకి తెలుసు, కానీ ఏవీ చెయ్యలేడు. ఇక నుంచి నేను ఎలా ఆడుకుంటానో చూడు. మరి శాంతాదేవి నమ్ముతుందా మేడం? నమ్ముతుంది. అసలు కూతురు కోసం చూసి చూసి మొహం వాచిపోయింది. దారిన పోయే దానమ్మ అమ్మ అని పిలిచినా నమ్మేస్తుంది. అంటే లోపల అన్నం తింటున్న ఆవిడ వైదేహి వాళ్ళ అమ్మ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారా? వీటన్నింటికన్నా ముందు నా కూతురు నా దగ్గరకు రావాలి. దశరథరామయ్య ఎక్కడ దాచాడో తెలుసుకోండి. ఆ పనిలోనే ఉన్నాం మేడం, తెలుసుకుంటాం. చెప్తా మీ సంగతి. జానకి ఎక్కడా? ఇల్లంతా ఎక్కడ వెతికినా కనిపించలేదు. దేవాన్స్తో ఇష్టం లేని పెళ్ళనేసరికి పాపం ఎంత బాధపడిందో. మెల్లగా ఓదారుస్తూ దగ్గర కావాలి. మనిషిని లోబర్చుకోవడానికి ఓదార్పుని మించిన గొప్ప ఆయుధం ఇంకేముంటుంది? ఎక్కడున్నావు జానకి? ఎక్కడున్నావు? పెరట్లో ఏమైనా ఉందా? చూద్దాం. ఇక్కడే ఉంది. జానకి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఎందుకు? పాపం పెద్దమ్మన్న మాటలు నిన్నెంత బాధ పెట్టాయో కదా. నువ్వు కరెక్ట్గా చెప్పావు జానకి. దేవాంశ్ వైదేహిలే కలిసి ఉండాలి. నీతో పెళ్లి చేస్తారనడం తప్పు. అయినా అలా ఎలా ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. సర్లేండి, అయిపోయింది కదా, వదిలేయండి. ఏమిటంటే వదిలేసేది? ఈ విషయాన్ని పెద్దమ్మ అంత తేలిగ్గా వదలదు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని చూస్తుంది. కానీ పెద్దమ్మ మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, చెప్పనా? ఏంటి? దీక్షలో ఉండి ఇలా మాట్లాడుతున్నాడేంటని అనుకోవద్దు. కానీ చేసేది మంచి పని అయినప్పుడు ఏ దీక్షలో ఉన్నా చేయొచ్చు, తప్పులేదు. విషయం ఏంటో తొందరగా చెప్పండి. ఏమీ లేదు. నేనంటే నీకు ఇష్టం, అందుకే దేవాంశిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నీకు పెద్దమ్మ గొడవ, దేవాంశ్ గొడవ పూర్తిగా పోతుంది. ఏమంటావు? కొట్టావేంటి? సాధు అవతారంలో ఉన్నావు కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను, లేదంటే చీరేసేదాన్ని. ఇదేంటి చిటికలో పడిపోతుంది అనుకుంటే చెంపలు వాయించి మరిపోయింది. నువ్వెప్పుడొచ్చావు? నీకు పోయే కాలం వచ్చినప్పుడు
నువ్వు కూడా కొట్టావేంటి? కొట్టాలా చంపాలా? ఈ జానకిని దేవాంశ్ పెళ్లి చేసుకుంటే దేవాంశ్కి రాజాది పదవి పోతుంది, నీకు దక్కుతుందిరా సన్నాసి అంటే ఈ జానకి మేనకోడలు కాబట్టి పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి వస్తుందని కక్కుర్తి పడతావా? ఇక నీకు నాకు ఏ సంబంధమూ లేదు. నీ చావు నువ్వు చావు. ఇదేంటి? ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. ఉన్లా ఆగుర్లా ఉన్లా. ఏంటత్తయ్యా చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు? టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు చెప్పు. నా కోరిక నెరవేరేలా లేదు. స్రవంతితో పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు దేవాంశ్ వద్దన్నాడు. అది జరగకపోవడమే మంచిదనుకో. ఇప్పుడు విచిత్రంగా దేవాంశ్ అవునంటుంటే జానకొద్దంటోంది. దేవాంశ్ కాదంటే ఒప్పించడం కష్టం గాని జానకిని ఒప్పించడం కష్టం కాదత్తయ్యా. ఇప్పుడు అదే ఎక్కువ కష్టం అనిపిస్తోంది. చూసావు భోజనాల దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయిందో. అయినా విచిత్రంగా దేవాంశ్ వైదేహితో కలిసి ఉండాలంటుందేంటి? ఈ ఒక్కటి మాత్రం అర్థం కావట్లేదత్తయ్యా. పోనీ దేవాంశ్ అంటే ఇష్టం లేదేమో అనుకుంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వాడు కట్టిన తాళి భద్రంగా ఉంచుకుంది. వాడికి ఆపద కలిగితే ప్రాణాలకి తెగించి మరీ పూజలు చేసింది. మరి అంతలా ప్రేమున్న మనిషితో కలిసి బ్రతికే అవకాశం వస్తుంది అంటే ఎవరైనా వద్దంటారా? ఈ జానకొద్దంటోంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందత్తయ్యా. ఏంటి? ప్రేమే అత్తయ్యా. ఆ ప్రేమే కారణం. జానకికి దేవాంశ్ అంటే ఎంత ప్రేమంటే దేవాంశ్ వైదేహీలను కలిపుంచడం కోసం తన ప్రేమనే త్యాగం చేస్తుంది. ఏడ్చినట్టుంది. వదిలేసి వెళ్లిపోయిన ఆ వైదేహి కోసం త్యాగమేంటి? ఆ విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవాంశ్ కూడా వైదేహిని వదిలేసి జానకిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా. ఈ పిచ్చిదానికి ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? ఎలాగైనా జానకిని ఒప్పించాలి ఊర్మిళ. నా దగ్గర ఒక ఐడియా ఉందత్తయ్యా. ఏంటో చెప్పు. అదే విషయం తప్పకుండా ఒప్పుకుంటుంది. అయితే రేపొద్దునే ఈ పని చేద్దాం. ఎలా ఒప్పుకోదో చూద్దాం. ఇచ్చింది సరిపోదా? ఇంకొకటి కావాలా? కొడదు గాని నీకు అలవాటే కదా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. జానకి దేవాంశుల పెళ్ళైపోతే నాకు రాజ్యాధిపతి పదవి వస్తుందన్నా. జానకి అసలు పెళ్లికే ఒప్పుకోవడం లేదు. ఇప్పుడేం చేస్తావు? ఎలా చెప్పాలి నీకు? సరిగ్గా వంట చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఏమీ రుచి చూడకుండా ఏం వండావు నీ మొహం అంటే ఎలా ఉంటుంది? మండుతుంది కదా. నువ్వు అడిగిన దానికి నాకు మండుతోంది. ప్లాన్ చేశాం, వర్కౌట్ అవుతుంది. అంతవరకు ఇంకా ప్లాన్ చేస్తున్నా అంటోందంటే ఇంత జరిగినా మన మీద మోజైతే పోలేదు. అది చాలులే. ఇంకా రాలేదు. టైము ప్లేసు కరెక్ట్గా చెప్పారా? చెప్పాం మేడం. అరే అదిగో అక్కొస్తుంది.
మేడం వస్తుంది, ఆ విషయం కూడా అడగండి మేడం. అడుగుతా రాని. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? అక్క చెల్లి చెల్లి మేడం, చెల్లిని తీసుకొచ్చారంటే వదిలేస్తున్నారు కదా. థ్యాంక్స్ మేడం, మీరు చాలా మంచివారు, నాకు తెలుసు. రా చెల్లి. ఏయ్ ఆగ, ముందు ఈ విషయం చెప్పు. మొన్న ఎవన్నో తీసుకొచ్చి మా వాణ్ణి కొట్టించావంట, నాటకాలు ఆడుతున్నావా? లేదు మేడం, వీడే నా ఫ్రెండ్ని కత్తితో గాయపరిచాడు. నన్ను పట్టుకుంటే తప్పించుకోవడానికి అలా చేశా మేడం. ఆపరా. చూడు, ఈసారి వాడు మళ్ళీ మన మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యాడనుకో, చంపేస్తాను. నిన్ను కాదు, వాణ్ణి. సరే, పాయింట్కి వస్తున్నా. నీకు వైదేహి తెలుసట కదా? వైదేహి? ఏ వైదేహి? ఏయ్, నాటకాలు ఆడుకో. నీ చెల్లెలు మొత్తం చెప్పింది. చెల్లి వైదేహి గురించి ఎందుకు చెప్పింది? అదే అక్క, నువ్వెవరో వైదేహి గురించి నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటావు కదా, ఆ వైదేహి గురించే చెప్పా. ఎక్కడుంటుందని నన్ను అడిగితే నాకు తెలీదన్నా. నాకు తనెవరో తెలియదు కదా. అమ్మయ్య, జానకినే వైదేహి అని చెప్పలేదు. నన్ను కలవడం కోసం చెల్లెలు వైదేహి పేరు చెప్పి ఈ ప్లాన్ వేసినట్టుంది. ఇప్పుడు అర్థమైందా? ఏ వైదేహినో ఆ వైదేహిని నువ్వు నాకు అప్పగించాలి. వైదేహి పేరుతో నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఏ వైదేహి గురించి అడుగుతున్నారు? నీకు దశరథ రామయ్య గురించి తెలిసినప్పుడు ఆయన కోడలు వైదేహి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. నీకు మాత్రమే తెలుసని తెలుసు. వైదేహిని తీసుకురా. నాకు నిజంగా తెలియదు మేడం. ఏయ్, నువ్వు నాటకాలు ఆడకు. నీ చెల్లెలు నీకు కావాలంటే నాకు వైదేహిని అప్పగించాలి. అర్థమైందా? మేడం అదిగో వాడే నన్ను కొట్టింది మేడం. ఏంటే, ఒక్కదాన్నే రమ్మంటే రౌడీని తెచ్చుకున్నావా? లేదు మేడం, నాకు తెలీదు. ఆయనేదో అనుకోకుండా వస్తున్నట్టున్నారు. ఈ విషయాలన్నీ వాడికి తెలిసాయి అనుకో, నీ చెల్లెలు నీకు దక్కదు. అలాగే వైదేహిని తెచ్చి నీ చెల్లెల్ని తీసుకెళ్ళు. రే, కార్ పోనివ్రా. చెల్లి, అక్క, చెల్లి, అక్క, 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 అక్క. ఎవరో మీ చెల్లెల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు? చచా, అలాంటిదేం లేదు. ఆవిడ మా పిన్ని, మా చెల్లెల్ని పండక్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. మరి అక్క ఎందుకు ఏడుస్తుంది? అది నేనంటే మా చెల్లెలకి ప్రేమ ఎక్కువ, నన్నెప్పుడూ వదిలి ఉండదు, అందుకే ఏడుస్తుంది. కానీ మనం మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఎలా కలిసాం చూసావా? దీని గురించి ఏమంటావు? ఇప్పుడు ఏమీ అనే పరిస్థితుల్లో లేను. అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కాఫీయా? ఎక్కేకు త్వరగా. ఇంకా వీళ్ళు రాలేదేంటి అత్తయ్య? అదిగో వచ్చేసారు. నమస్తే. రండి, కూర్చోండి.
ప్రయాణం బాగా జరిగిందా అండి? ఇలా ఉన్నారేంటి? మీకు నచ్చారా అత్తయ్య? ఒక్క నిమిషం అండి, అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మా జానకి, జానకి!